భారతదేశం గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. 15 ఎన్వీడీ రికార్డు స్థాయిలో లోక్సభ ఎన్నికలను అనుసరిస్తుంది మరియు విజయాలు సాధించిన ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణ నైపుణ్యం కోసం అవార్డులను అందించడానికి భారత రాష్ట్రపతి అతిథిగా హాజరు కానున్నారు. 75 సంవత్సరాల సేవను జరుపుకుంది. జనవరి 25న దేశవ్యాప్తంగా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎన్వీడీ జరుపుకోనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య కసరత్తు అయిన 2024 లోక్సభ ఎన్నికల చారిత్రాత్మక మరియు విజయవంతమైన నిర్వహణ తర్వాత ఈ సంవత్సరం వేడుకలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం దేశానికి అంకితమైన సేవకు 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారతదేశం యొక్క మొత్తం ఓటర్లు 100 కోట్ల మార్కుకు చేరుకుంటున్న నేపథ్యంలో దేశంలోని ఓటర్లను జరుపుకునే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం భారీ స్థాయిలో నిర్వహించబడుతుంది. ఎన్నికల డేటాబేస్ ఇప్పుడు 99.1 కోట్లకు చేరుకుంది మరియు లెక్కింపు జరుగుతోంది. ఎలక్టోరల్ రోల్స్ 18 నుండి 29 సంవత్సరాల వయస్సు గల 21.7 కోట్ల మంది యువ ఓటర్లతో యువత మరియు లింగ సమతుల్య రూపాన్ని కలిగి ఉన్నాయి మరియు ఎన్నికల లింగ నిష్పత్తి 2024లో 948 నుండి 2025లో 954కి 6 పాయింట్ల పెరుగుదలను కలిగి ఉంది. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి న్యూఢిల్లీలో జరిగే జాతీయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. కేంద్ర న్యాయ మరియు న్యాయశాఖ సహాయ మంత్రి స్వతంత్ర బాధ్యత శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వేడుకకు గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషనర్లు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారు. Get your personal loan today through BSK Associates. Thank you.